వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలం. ఈ వీడియోలో మనము ఏపీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, మరి వెబ్సైట్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, మనం ముందుగా గూగుల్ క్రోమ్లో కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో కానీ google.com ఓపెన్ చేసుకోవాలి. ఎవరికైతే మనకి ఏపీ పీజీ సెట్కి సంబంధించిన వెబ్సైట్ తెలియదు అలాంటి వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఈ స్టెప్ చెప్తున్నాను. ఏపీ పీజీ సెట్ అని మీరు టైప్ చేయండి. ఇక్కడ చూస్తే మీకు ఏపీ పీజీ ఈ సెట్ అని వచ్చిందండి. ఏపీ పీజీ ఈ సెట్ కాదు, ఇది ఎవరైతే గ్రాడ్యుయేట్స్ బీటెక్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది మనకి పీజీ సెట్ అని ఉందండి, పీజీ సెట్. సో ఆ పీజీ సెట్కి సంబంధించిన వెబ్సైట్ ఎలా చూసుకోవాలి అనేది మీకు చెప్తున్నాను. ఇక్కడ పీజీ ఈ సెట్ ఇది. సో మనము ఏపీ సెట్స్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీ పీజీ సెట్ 2024. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏపీ పీజీ సెట్ అనే వస్తుంది. యాక్చువల్లీ ఏపీ పీజీ సెట్ కాదు, ఏపీ పీజీ సెట్. సో దాన్ని మనం ఎలా చూడాలి? ఏపీ పీజీ సెట్ కాదు, సెట్స్ డాట్. ఇక్కడ మనం బ్యాక్కి వెళ్ళిపోతే ఇక్కడ మనం చూడొచ్చు ఏపీ పీజీ సెట్ ఈ వెబ్సైట్. ఇప్పుడు మనం ఏపీ పీజీ సెట్, ఏపీ ఈఈ సెట్, లా సెట్, పీజీ సెట్, ఈ సెట్, ఐ సెట్, ఈఏపీ సెట్, ఆర్ సెట్, ఇలా చాలా సెట్స్ ఉన్నాయండి. సో మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోయే యాక్చువల్లీ పీజీ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఏపీ పీజీ సెట్. సో ఇది వెబ్సైట్. సో ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది. మనం డైరెక్ట్గా ఓపెన్ చేస్తే మనకి ఇది చూపిస్తున్నాడు, ఏపీ పీజీ సెట్ చూపిస్తున్నాడు. ఇది కాదు మనం చూడాల్సింది. సో ఈ వెబ్సైట్ కాదు, మనం చూడాల్సిన వెబ్సైట్ ఏపీ పీజీ సెట్. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. నా యూట్యూబ్ వీడియోలో పీజీ ఈ సెట్కి సంబంధించిన వీడియో చేస్తే వాళ్ళు ఏపీ పీజీ సెట్లో కామెంట్స్ రూపంలో నన్ను అడుగుతున్నారు. బట్ అది పీజీ ఈ సెట్ కాదు. మనం చేయాల్సింది పీజీ సెట్. ఎవరైతే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ కోర్సెస్ చేసిన వాళ్ళు, బీకామ్ చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఫర్దర్గా ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ ఇలాంటి కోర్సెస్ చేయాలంటే మనకి పీజీ సెట్ రాయాల్సి ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇక్కడ చూడొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇది వేరే, అండ్ పీజీ ఈ సెట్ వేరే. అది ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి పీజీఈ, ఇక్కడ ఈ వస్తుందండి, జీకి సికి మధ్యలో ఈ వస్తుంది. సో అది కాదు మనం చూడాల్సింది. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసే పీజీ సెట్ ప్రోగ్రామ్, పీజీ సెట్. ఓకే, సో దీని ఈ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఒకసారి ఓపెన్ చేద్దాము. ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఇక్కడ మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో మనం ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసేద్దాం. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది 31st రోజున రిలీజ్ అయింది, అండ్ ఆన్లైన్ సబ్మిషన్ అనేది నిన్నటి నుంచి స్టార్ట్ అయింది, 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది. సో మనకి ఇప్పుడు వితౌట్ లేట్ ఫీ ఎప్పటి వరకు మనం చేసుకోవచ్చు? ఇక్కడ చూడొచ్చు 4th May వరకు మనం వితౌట్ లేట్ ఫీ తోటి మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. మన ఎగ్జామినేషన్ ఫీ ఎంత? 850 ఓసీ క్యాండిడేట్స్కి, బీసీకి 750, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అంటారు కదా, వాళ్ళకి 650 ఎగ్జామినేషన్ ఫీగా ఉందండి. సో మళ్ళీ లేట్ ఫీతో కూడా మనం ఈ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో లేట్ ఫీ తోటి మనకి లాస్ట్ వరకు ఇక్కడ చూసొచ్చు 25th May వరకు 1000 లేట్ ఫీ, అంటే 1850 ఓసీ క్యాండిడేట్స్కి అవుతుంది. మిగతా వాళ్ళకి ఎంత ఉంటే అంత 1000 ప్లస్ దిస్ అమౌంట్, ఎక్స్ట్రా అమౌంట్స్ వీళ్ళు పే చేయాల్సి ఉంటుంది. సో దీనికంటే ముందుగానే మనం అప్లై చేసుకోవడం బెటర్. మనకి లాస్ట్ డేట్ వచ్చి 4th May వరకు ఉంది. ఈలోపు మీరు ఆలోచించుకోండి. ఎవరైతే డిగ్రీ చేస్తారో అలాంటి వాళ్ళు ఐసెట్ అంటే ఎంబీఏ, ఎంసీఏ సైడ్ వెళ్ళొచ్చు. అలాగే పీజీ ప్రోగ్రామ్, సో మనం ఎంఎస్సీ, ఎంఏ, ఎంకామ్ ఇలాంటి కోర్సెస్కి వెళ్ళొచ్చు. లా సెట్ రాసేసి లా కూడా చదువుకోవచ్చు. ఈ వెబ్సైట్స్లో మనకి ఇక్కడ అన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. సో ఇక్కడ పీజీ సెట్ చేసే వాళ్ళు యాక్చువల్ మినిమం డిగ్రీ ఉండాలి, కాబట్టి డిగ్రీ చేసుకునే వాళ్ళు పీజీ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఇక్కడ పీజీ ఈ సెట్ ఉంది. సో ఇదైతే ఇంజనీరింగ్ వాళ్ళకి, దీనికి సంబంధం లేదు. లా సెట్ చేయొచ్చు అండ్ ఐసెట్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా మనకి రకరకాల అవకాశాలు ఉన్నాయి డిగ్రీ చేసిన వాళ్ళందరికీ. సో ఆ అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను. నేను వీటి వీడియోస్ కూడా చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, నేను ఐసెట్ వీడియో చేశాను, చాలామంది చూసి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. అండ్ మీకు లాస్ట్ సెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ముందుగా మనం పీజీ సెట్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటూ వెళ్తున్నాం. ఓకే, సో ఇంపార్టెంట్ డేట్స్ మీరు ఆల్రెడీ చూసారు. 4th May వరకు మనం అప్లై చేసుకోవచ్చు. 850 అనేది ఓసీ క్యాండిడేట్స్కి, 750 బీసీ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి మనకి 650 ఎగ్జామినేషన్ ఫీగా ఉంది. అండ్ ఎంట్రన్స్ టెస్ట్ నేమ్స్, ఇక్కడ మనకి ఎన్ని రకాల ఎంట్రన్స్ టెస్ట్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పీజీ ప్రోగ్రామ్స్ అనుకోండి ఇక. ఓకే, ఇంగ్లీషు, జనరల్, తెలుగు, లిటరేచర్, అంటే ఇవన్నీ కూడా మనకి ఎంట్రన్స్ రాయాల్సి ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు వీటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కామర్స్, బీకామ్ చేసిన వాళ్ళకి కామర్స్ సైడ్ రిలేటెడ్గా ఈ కోర్సెస్ ఉన్నాయి. అండ్ సైన్స్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ రిలేటెడ్ కోర్సెస్, సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా మనకి మనం పర్టికులర్ ఎగ్జామినేషన్ అప్లై చేసుకునేటప్పుడు మనం ఈ పర్టికులర్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. దాని తగ్గట్టుగా మనకి ర్యాంక్ అనేది ఆ పర్టికులర్ టెస్ట్లో మనకి రిలీజ్ చేస్తారు. టెస్ట్ జోన్స్ అన్నారు. టెస్ట్ జోన్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మనకి అనంతపూర్ నుంచి మొదలైతే
ప్రొద్దుటూరు వరకు ఉంది. అండ్ తెలంగాణ వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇచ్చారు. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో కూడా వాళ్ళు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. అండ్ వాళ్ళు ఏపీ పీజీ సెట్ రాసేసి ఆంధ్రాకి సంబంధించిన కాలేజెస్లో కూడా వాళ్ళు అడ్మిషన్ పొందవచ్చు. ఎందుకంటే మనకి లాస్ట్ ఇయర్ ఈ 10 ఇయర్స్ అయిపోయే డ్యూరేషన్, ఇప్పుడు 2024కి మనకి స్టేట్ బైఫర్కేట్ అయ్యి 10 సంవత్సరాలు అయిపోతుంది. ఆఫ్టర్ దట్ మనకి మళ్ళీ ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో చదువుకోవాల్సిన ఛాన్స్ ఉండదు, అలాగే తెలంగాణ వాళ్ళు ఆంధ్రలో చదువుదామన్నా కూడా ఛాన్స్ ఉండదు. కాబట్టి మంచి కాలేజెస్ ఆంధ్రలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. అలాంటి వాళ్ళు చదువుకోవాలనుకుంటే సో ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాసేసి వాళ్ళు అక్కడ అడ్మిషన్ తీసుకోవచ్చు. అండ్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని కూడా ఇచ్చారు. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. ద క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 100 ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ఓన్లీ టైప్ క్వశ్చన్స్ ఫర్ 100 మార్క్స్ with 1 mark for each question. Entrance test in all subjects will be of 90-minute duration. No negative mark for wrong answer. 90 minutes మనకి ఇస్తారు, 100 marks, 100 questions. And entrance test will consist of only 3 or 4 varieties of objective type items such as analogies, classification, matching, comprehension of research study, experiment, theoretical point of view. ఇలాంటి ప్యాటర్న్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఫ్రేమింగ్ అనేది ఇలా ఉంటుందని చెప్తున్నారు. సో ఇక్కడ మీకు రీసెర్చ్ స్టడీ ఓరియంటెడ్లో ఉంటుంది, ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్లో, థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ మల్టిపుల్ ఆన్సర్ బిసైడ్స్ ది యూజువల్ మల్టిపుల్ చాయిస్ ఐటమ్స్. ఓకే, మనకి మల్టిపుల్ ఆన్సర్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆన్సర్స్లో 1 and 2, 2 and 3, 1 2 3 4, ఆల్ 1 and 2 3 4 ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయని వీళ్ళు చెప్తున్నారు. ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్న వాళ్ళు గొట్టపు సాయి సుభాషణరావు, ఓకే, శశిభూషణరావు, కన్వీనర్ ఏపీపీజీ సెట్ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన సారు ప్రొఫెసర్ గొట్టపు శశిభూషణ్ రావు సార్ మనకి ఈ పేజీ సెట్ కన్వీనర్. ఓకే, సో దీని తర్వాత మనకి పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్, మరి ఈ పర్టికులర్ పీజీ సెట్ ప్రోగ్రామ్లో ఏ యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయని చెప్పారు. ఆంధ్రాలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఏయూ, ఎస్పీయూ, మనకి కృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, తర్వాత శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఇది తిరుపతిలో ఉంటుందండి. యోగి వేమన యూనివర్సిటీ మనకి ఇక్కడ రాజమండ్రిలో ఉంటుంది. రాయలసీమ యూనివర్సిటీ, ఓకే, సో రాయల్ యూనివర్సిటీ అనంతపూర్లో కర్నూలులో ఉంది. అండ్ విక్రమసింహపురి యూనివర్సిటీ నెల్లూరులో ఉంది. ద్రవిడియన్ యూనివర్సిటీ ఇది చిత్తూరులో ఉంది. కృష్ణా యూనివర్సిటీ కృష్ణా డిస్టిక్లో ఉంది. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ. సో ఇలా అన్ని రకాల యూనివర్సిటీస్ వాళ్ళు మనకి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ బేస్ చేసుకొని మనకి అడ్మిషన్స్ ఇస్తామని చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్, ఆంధ్రాకి సంబంధించిన అన్ని యూనివర్సిటీస్ అడ్మిషన్స్ దీని మీదనే బేస్ చేస్తాయి. కాకపోతే పీజీ ప్రోగ్రామ్స్లో అడ్మిషన్స్ పనికొస్తుంది. అండ్ మనకి ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఇచ్చారు. సో ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఒకసారి చూద్దాము. ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనకి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో ఈ పీజీ ప్రోగ్రామ్ సంబంధించిన కోర్సెస్, వాటి కోడ్స్ ఏంటి, టెస్ట్ కోడ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. సో ఈ పర్టికులర్ టెస్ట్ కోడ్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పీజీ కోర్సు ఇది చేయాలనుకుంటే ఈ టెస్ట్ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి మనకి ఇలా రకరకాల పీజీ ప్రోగ్రామ్స్కి రకరకాల టెస్ట్ కోడ్స్ ఇచ్చారు. మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఇది మనకి ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ మొత్తానికి అయితే ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయండి పీజీ ప్రోగ్రామ్స్. ఓకే, వీటిలో మీరు ఏ కోర్సు, మీరు ఏ రిలవెంట్, బీఏ, బీకామ్, బీఎస్సీ ఎలాంటి వాళ్ళకి ఏది ఎలిజిబిలిటీ ఏంటి అనేది మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఈ పర్టికులర్ ఎంఎస్సీ జువాలజీ చేయాలంటే బీఎస్సీ విత్ జువాలజీ అది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ చేసి ఉండాలి. ఎంఎస్సీ ఆంథ్రపాలజీ చేయొచ్చు. మనకి ఎంఎస్సీ ఆంథ్రపాలజీ చేయాలంటే పాస్ బీఎస్సీ విత్ జువాలజీ అది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్. సో ఆంథ్రపాలజీ చదవాలంటే బీఎస్సీ జువాలజీ ఉండాలి, మినిమం రిక్వైర్మెంట్. అండ్ ఎంఎస్సీ ఫిజిక్స్, బీఎస్సీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ చేసి ఉండాలి. ఎంఎస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్, బీఎస్సీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. ఇలా మనకి ఏ పర్టికులర్ కోర్స్ చేయాలంటే ఏ పర్టికులర్ మినిమం క్వాలిఫికేషన్ ఉండాలనేది కూడా వీళ్ళు ఇచ్చారు. చాలా కోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసుకొని ఎంట్రన్స్ టెస్ట్ రాసుకోవాలని చెప్తున్నాను. ఓకే, అండ్ యూనివర్సిటీస్ ఇచ్చారు. ఇక్కడ కాలేజెస్, ఏ పర్టికులర్ కాలేజీలో ఏ కోర్స్ ఉన్నది కూడా ఇక్కడే ఇచ్చేసారండి. ఓకే, సో చాలా డీటెయిల్గా నోటిఫికేషన్ ఇచ్చారు. ఎంఏ ఇంగ్లీష్ కోర్స్ మనకి ఏయూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ విశాఖపట్నం. ఓకే, ఏయూసీఏ కాలేజ్ కో ఎడ్యుకేషన్ ఏయూ 30 సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 రిజర్వ్ అయి ఉన్నాయి. మొత్తంగా 33 సీట్స్ ఉన్నాయి. సో ఇలా మీకు సీట్స్ ఏ కాలేజీలో ఏ సీట్స్ ఉన్నాయి కూడా యాక్చువల్ మనకి కౌన్సిలింగ్ టైంలో ఇస్తారు, కానీ ఇక్కడ ముందే ఇచ్చేశారు. సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఉంది. సో ఇది మీరు ఒకసారి గో త్రూ అయితే మీకు ఏ కాలేజీలో కావాలనేది కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏ కోర్స్ చేయాలనేది కూడా మీకు ఇక్కడ మీకు డౌట్ ఉంటే నేను ఎలాగో నోటిఫికేషన్లో చూసిన తర్వాత మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా చాలా కాలేజెస్, చాలా కోర్సెస్, మొత్తం కాలేజీలో ఏమేమి సీట్స్ ఉన్నాయి అంత క్లియర్ డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్స్. సో ఈ ఎలిజిబిలిటీ కండిషన్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మనం జస్ట్ మన డిగ్రీ పాస్ అంటే సరిపోతుంది. ఓకే, డిగ్రీ పాస్ అయ్యి ఏపీపీజీ సెట్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలనేది మీకు యూజర్ గైడ్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ ఇంకేమైనా ఉన్నాయా? రైట్, ఇక మనకి దీంట్లో పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఏమీ లేదండి. సో మనం అప్లికేషన్ ప్రాసెస్ చేసుకుందాం. అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఎలా ఉంటుంది ఏంటి ఇదంతా మనకు పెద్దగా అవసరం లేదు. ఓకే, ఎలాగో మనకు ఉంటుంది రిజర్వేషన్ ఉంటే సీట్ వచ్చేస్తుంది.
సో ఎవరికి ఏంటి ఏందనేది ఇక్కడ అవసరమే లేదు. ఓకే, పెద్దగా పనికొచ్చే మ్యాటర్ ఏం లేదు. సో మనం డీటెయిల్గా ఇప్పుడు ఈ స్టెప్స్ ఫాలో అయ్యి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా యూజర్ గైడ్ డౌన్లోడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం స్టెప్ 1, స్టెప్ 3 చాలా ఇంపార్టెంట్. స్టెప్ 1, స్టెప్ 3 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మీరు ఇంకా మనకి ఇక్కడ మనం చేసుకునే కోర్సుని బట్టి మనం అడిషనల్గా టెస్టులు కూడా రాయొచ్చు. సో ఇక్కడ అడిషనల్ సబ్జెక్ట్ ఫీ పేమెంట్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ చూసారు, అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత సపోజ్ మనము ఎంఏ ఇంగ్లీష్ చేయాలనుకుంటాం, బీఏ చేసిన వాళ్ళు ఎంఏ ఇంగ్లీష్ చేయొచ్చు, ఎంఏ తెలుగు చేయొచ్చు, ఎంఏ ఇంకేదైనా చేయొచ్చు. ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయి కదా. ఆ చాలా కోర్సెస్కి మనం అన్నిటికీ కూడా ఎగ్జామినేషన్ ఫీ పే చేసేసుకొని అన్నిటికీ కూడా టెస్టులు అటెంప్ట్ చేయొచ్చు. ఒకటే అప్లికేషన్ తోటి మనం అన్ని రకాల ఎగ్జామ్స్ రాయడానికి మనం ఛాన్స్ ఉంది. కాకపోతే అడిషనల్గా ఫీ పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ. అందుకనే అడిషనల్ సబ్జెక్ట్ ఫీ పేమెంట్ ఇక్కడ ఇచ్చారు. సో ఇది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూజర్ గైడ్లో ఇచ్చారు, యూజర్ గైడ్ చూసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మనకు ఇంకొక ఇన్ఫర్మేషన్ అండి, ఇప్పుడు మనం అప్లికేషన్ చేసిన తర్వాత మనకి ఏమైనా కరెక్షన్ చేయాలనుకుంటే కూడా ఇక్కడ మన కరెక్షన్స్ ఎలా చేసుకోవాలో కూడా క్లియర్గా ఇచ్చారు. కొంతమందికి నేమ్స్ మిస్టేక్స్ వస్తాయి. ఎస్ఎస్సి మార్క్ మెమో చేసేసి మనం ఇక్కడ ఈమెయిల్ చేసేస్తే వాళ్ళు క్లియర్ చేస్తారండి. ఇక్కడ ఎస్ఎస్సి మార్క్ మెమో తోటి మన నేమ్ కరెక్షన్స్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటి కరెక్షన్స్ చేయాలనుకుంటే హెల్ప్ డెస్క్ appgset@apsc.org వీళ్ళకి మనం పే చేస్తే సరిపోతుంది. కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పేమెంట్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఈ నెంబర్స్ ప్రొవైడ్ చేసేసి మనము కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. కొన్ని మనము కరెక్షన్ మనం సొంతంగా కూడా కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంది. 27th మే నుంచి 29th మే ఇలా 3 రోజుల్లో మనం కరెక్షన్ చేసుకోవచ్చు. సో మనం ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్గా అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలనేది మనం వెళ్ళిపోదాం. సో అప్లికేషన్ మనకి ఇక్కడ మినిమం 2 స్టెప్స్. ఇక్కడ మనం మినిమం అయితే 2 స్టెప్స్, ఒక సబ్జెక్ట్ ఒకటే టెస్ట్ అపియర్ అనుకునే 2 స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. కానీ అడిషనల్గా కూడా మనం ఏమైనా కొత్త సబ్జెక్ట్స్ యాడ్ చేసుకొని వాటికి కూడా మనం అపియర్ అవ్వాలి కౌన్సిలింగ్లో అనుకుంటే మనకి స్టెప్ 1, స్టెప్ 3, స్టెప్ 5 ఇలా 3 స్టెప్స్ ఇంపార్టెంట్ అవుతున్నాయి. ఓకే, సో ఇక్కడ మనకి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కానీ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను తర్వాత మీకు డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగండి, నేను చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కావాలంటే. సో ఇక్కడ యూజర్ గైడ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే. సో యూజర్ గైడ్లో మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మనకి ఈ వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఇలా ఇచ్చారు. ఈ వెబ్సైట్లో మనం ఏం చేయాలి, ఫస్ట్ మన అప్లికేషన్ మనం చేయాలనుకుంటే ఫస్ట్ స్టెప్ వచ్చి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్ అండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్లో మనం ముందుగా డిక్లరేషన్. సో ఇక్కడ మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నామో అదంతా కూడా మనం జాగ్రత్తగా డీటెయిల్ మనము రాంగ్ మిస్టేక్స్ లేకుండా మనం ఫాల్స్ ఇన్ఫర్మేషన్ లేకుండా మనం సబ్మిట్ చేస్తున్నాం అని చెప్పి ఇక్కడ ఈ డిక్లరేషన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అడుగుతున్నారు. ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏముంటుంది, ఓన్లీ డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే పీజీ సెట్ రాయడానికి ఎలిజిబుల్ ఉంటారు. సో ఇక్కడ డిగ్రీ చేసిన వాళ్ళు, బీఈ బీటెక్ చేసిన వాళ్ళు కాదు, అర్థం చేసుకోండి. ఓకే, డిగ్రీ అంటే బీఈ బీటెక్ కూడా వస్తుంది, కానీ డిగ్రీ మనకి బీఏ బీకామ్ బీఎస్సీ ఎవరైతే చేశారో వాళ్ళు మాత్రమే పీజీ సెట్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారండి. అండ్ ఇక్కడ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్యాండిడేట్ నేమ్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ మీకు మినిమం ఉండాలి. అండ్ మొబైల్ నెంబర్ మెన్షన్డ్ ఎవరిది, మీది సెల్ఫా, ఫాదరా, మదరా, రిలేటివా ఎవరిది అనేది కూడా ఇక్కడ మీరు టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ మీరు ఎంటర్ చేయండి ఒకవేళ మీ దగ్గర ఉంటే. అండ్ ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్ ఐడి మీ దగ్గర లేకపోతే మీరు క్రియేట్ చేసుకొని అయినా సరే ఈమెయిల్ ఐడి తోటి మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర ఈమెయిల్ ఐడి లేకపోతే మీరు క్రియేట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని గూగుల్లో, జీమెయిల్లో లేకపోతే యాహూ మెయిల్లో ఏదో ఒక ఈమెయిల్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఇక్కడ అప్లికేషన్ చేసుకోవాలి. లేకపోతే మీరు చేయడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కేటగిరీ. సో ఇది కూడా మనం కేటగిరీ ఖచ్చితంగా సెలెక్ట్ చేయాలి, ఓసీ బీసీ. సో ఓసీ సెలెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీ ఏంటి అనేది మీకు ఇక్కడ నేను చూపిస్తాను. ఓకే రైట్, ఇక్కడ మీరు ఓసీ సెలెక్ట్ చేశారు. ఓసీ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఎగ్జామినేషన్ ఫీ ఎంత వస్తుంది, 850 వస్తుందండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. బీసీ వాళ్ళకైతే 750 రావాలి. మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 650 ఉంటుంది. సో ఇక్కడ మనకి డేటా ఖచ్చితంగా ఎంటర్ చేస్తేనే, ఏదో ఒక డేటా ఎంటర్ చేస్తేనే మిగతా ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు ఉంది. సో అందుకని డమ్మీ డేటా ఎంటర్ చేస్తున్నాను నేను. ఓకే, మనం ఇక్కడ ఇయర్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2010 అంటే సరిపోదండి. సో 1999 రైట్, మనం ఇప్పుడు ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రాయడానికి. అండ్ మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. మొబైల్ నెంబర్ ఏదో ఒక నెంబర్ ఇస్తున్నాను నేను. అండ్ మీ నెంబరా, రిలేటివ్దా, సెల్ఫా ఎవరో ఒకరిదా అడుగుతున్నారు. ఇక్కడ ఈమెయిల్ ఐడి, మనకి ఈమెయిల్ ఐడి కూడా ఖచ్చితంగా కావాలండి. నేను నా ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకుని యాడ్ అని కొట్టానండి. ఇప్పుడు కొట్టిన తర్వాత చూడండి మనకి ఎగ్జామినేషన్ అమౌంట్ ఎంత పే చేయాలనేది వస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్స్ కావాలంటే అన్ని సబ్జెక్ట్స్ మనం యాడ్ చేసుకునే ఛాన్స్ ఉందండి. సో సబ్జెక్ట్స్ యాడ్ చేసుకునే దాన్ని బట్టి మనకి ఇక్కడ అమౌంట్ అనేది డిసైడ్ అవుతుంది. మనం 2 సబ్జెక్ట్స్ యాడ్ చేసుకుంటే మనకి 1500 అవుతుంది.
మనకి ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మనకు కావాలనుకుంటే అంతా అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా అడిషనల్గా సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుని వాటికి కూడా ఎగ్జామినేషన్ ఫీ పే చేసే ఛాన్స్ ఉంది. అది మనకి 5th స్టెప్. సో ఆ స్టెప్ వచ్చినప్పుడు మళ్ళీ మీకు చెప్తాను. ఇక్కడ మనం ఒక సబ్జెక్ట్కే కాదు, మల్టిపుల్ సబ్జెక్ట్స్కి మనం మల్టిపుల్ టెస్ట్ అపీర్ అయ్యి మనము యాక్చువల్గా సీట్ పొందే ఛాన్స్ ఉందండి. ఓకే, ఇలా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది, మ్యాండేటరీ. సో ఇక్కడ ఒకవేళ మీరు డిజేబుల్డ్ అయితే చూడండి 1300 వచ్చింది. అండ్ మీరు ఇక్కడ ఓసీ అయితే చూడండి ఎగ్జామినేషన్ ఫీ చేంజ్ అవుతుంది. ఓసీ అయితే చూడండి, ఓసీ డిజేబుల్డ్ కాదు, ఇక్కడ డిజేబుల్డ్ పెడితే అందరికీ సేమ్ ఉంటుంది కాబట్టి సో డిజేబుల్డ్ తీసేసాను. ఇప్పుడు ఓసీ వాళ్ళకి 850 కాబట్టి 1700 ఎగ్జామినేషన్ ఫీ వచ్చింది. సో ఇప్పుడు మనం పేజ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా పేమెంట్ గేట్వే పేజ్ ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మీరు పేమెంట్ గేట్వే పేజ్లో మీరు ఇక్కడ పేమెంట్ ఏది సెలెక్ట్ చేసుకున్నారనే దాన్ని బట్టి మనకి ఇక్కడ యాక్చువల్లీ పేమెంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మనకి ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగా లేకపోతే క్రెడిట్ కార్డా డెబిట్ కార్డ్ అనే దాన్ని బట్టి మనకి పేమెంట్ గేట్వే పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, నేను మళ్ళీ డమ్మీ డేటా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎంటర్ చేస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఇవ్వాలి కదా. సో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తున్నాను. అండ్ మొబైల్ నెంబర్ కూడా కావాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మనము ఎవరిదో ఒక మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ మీరు ఓసీ పెడుతున్నాము, తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, మనం సబ్జెక్ట్స్ యాడ్ చేయాలి ఖచ్చితంగా. సో సబ్జెక్ట్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఫీ పేమెంట్ వస్తుంది. క్లిక్ చేసామండి. సో ఇక్కడ మనము డెబిట్ కార్డ్ పెడితే అది వచ్చింది, మరి నెట్ బ్యాంకింగ్ పెడితే ఎలా ఉంటుంది పరిస్థితి చూద్దాం. ఓకే, అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో మీరు ఇక్కడ ఇది ఖచ్చితంగా టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. పే అని క్లిక్ చేయగానే మొబైల్ నెంబర్, ఓకే వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అంటున్నాడు. సో నేను రాంగ్ నెంబర్ ఇచ్చా కాబట్టి అలా వస్తుంది. పే అని క్లిక్ చేసా. సో క్లిక్ చేయగానే చూడండి మనకి ఇలా పేమెంట్ పేజ్ వచ్చింది. ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ పేజ్ వచ్చింది. ఇందాక మీకు క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేస్తే క్రెడిట్ బ్యాంక్ సంబంధించిన పేజ్ వచ్చింది. సో ఇలా మనము ముందుగా ఈ పేజ్ స్టెప్ పేమెంట్ పేజ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్ మనం క్లిక్ చేసాము. క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ వచ్చింది. తర్వాత ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేసాము, మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసాము. దాని తర్వాత మనకి ఇక్కడ మనం ఏదైతే కోర్సు సెలెక్ట్ చేసుకున్నాం, ఇక్కడ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న కోర్సు BCA అండ్ డిజేబుల్డ్ ఉంది కాబట్టి వీళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ 1200గా వచ్చింది. యాక్చువల్ అయితే 1300 వస్తుంది, మరి ఇలా 1200 చూపించారు, మనకి 1300 వస్తుంది. అండ్ పే నో అని క్లిక్ చేయగానే మనకి చూడండి ఇలా పేమెంట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మనం డీటెయిల్స్ అని ఎంటర్ చేసి పే నో క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి పేమెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలి. పేమెంట్ సక్సెస్ఫుల్ అయితేనే మనం నెక్స్ట్ స్టెప్లో అప్లికేషన్ ఫిల్ చేసుకోగలుగుతాము. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత డైరెక్ట్గా ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయొచ్చు. ఒకవేళ పేమెంట్ సక్సెస్ఫుల్ అయింది, మనము స్క్రీన్ బై మిస్టేక్ వేరే వదిలేసాం, మళ్ళీ మనం ఒకవేళ మనం పర్టికులర్ కోర్స్కి మనం మళ్ళీ వెళ్ళి మరి మళ్ళీ ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలంటే ఏం చేయాలి మరి? ఓకే, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు చూపిస్తాను. సో అది మనకి ఇక్కడ రైట్ పీజీ సెట్ కదా, పీజీ సెట్ క్లిక్ చేయాలి. తర్వాత మనకి ఇక్కడ ఈ స్టెప్లో మనం పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే హాల్ టికెట్ నెంబర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ క్లిక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫెయిల్ అయితే మనం మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే మనం ఏం చేయొచ్చు, ఈ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్గా ఈ స్టెప్కి వెళ్ళిపోయి మన పేమెంట్ ఐడి, క్వాలిఫైయింగ్ డిగ్రీ, హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ వెళ్ళిపోవచ్చు అండి. సో ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి, మరి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడానికి మనకు మళ్ళీ ఇక్కడ చూడొచ్చు అప్లికేషన్ ఫామ్లో డీటెయిల్స్ ఏమేమి అడుగుతారు. ఓకే, సో ఇక్కడ థర్డ్ స్టెప్ వీళ్ళు క్లిక్ చేశారు. థర్డ్ స్టెప్ క్లిక్ చేస్తే ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్లో మనం ఇలా ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసాం. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇలా అప్లికేషన్ ఫామ్ స్క్రీన్ ఓపెన్ అయిందండి. ఇక్కడ మనకి సబ్జెక్ట్ డీటెయిల్స్ ఓపెన్ అయ్యింది. మనం ఏమేమి సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుని వాటికి ఎగ్జామినేషన్ ఫీ చేసామో, ఎగ్జామినేషన్ ఫీ అమౌంట్ పే చేసామో ఆ సబ్జెక్ట్స్ ఇక్కడ వచ్చాయి, వాటి కోడ్ అండ్ సబ్జెక్ట్ నేమ్ వచ్చింది. దాని తర్వాత క్యాండిడేట్ డీటెయిల్స్, ఇక్కడ యాజ్ పర్ క్యాండిడేట్ డీటెయిల్స్ SSC ప్రకారం మనం ఆల్రెడీ ఎంటర్ చేసాం. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మనం ఇక్కడ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. మేలు, ఫీమేల్, ట్రాన్స్జెండర్ ఇక్కడ మీరు ఏదైతే అది మీరు సెలెక్ట్ చేయండి. అండ్ ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మీరు రేషన్ కార్డు ఉంటే ఒకవేళ మీ రేషన్ కార్డ్ నెంబర్ మీరు ఎంటర్ చేయండి. ఇది మ్యాండేటరీ ఏం కాదు, ఎక్కడైతే స్టార్ మార్క్స్ ఫీల్డ్ ఉన్నాయో అవి మ్యాండేటరీ అండి. అండ్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని బట్టి మనకి యాక్చువల్లీ మనకి ఫీ రీంబర్స్మెంట్ టైంలో మనకి పనికొస్తుంది. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు గ్యాదర్ చేస్తున్నారు. ఒకవేళ మనకి ఫీ ఎగ్జామ్షన్, మనకి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలా లేదా అనేది కూడా మనకి ఈ యాన్యువల్ ఇన్కమ్ లిమిట్స్ని బట్టి మనకు వస్తుంది. కాబట్టి ఈ యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్, మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ మనం ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఇక్కడ లేకపోతే కూడా మనకి ఏం ప్రాబ్లం లేదు. ప్రజెంట్ అయితే మనం జస్ట్ ఏదో ఒక రేంజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి అలా ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసేసి మనకి డేటా పాపులేట్ అవుతుంది. మన నేము, ఫాదర్ నేము, వ్యాలిడిటీ డేటు, ఇన్కమ్. ఇది ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్లో కౌన్సిలింగ్స్ అనేవి ఆన్లైన్లో చేస్తున్నారు, ఆన్లైన్లో వెరిఫికేషన్ చేస్తున్నారు. కాబట్టి బై డిఫాల్ట్ మనం డేటా ఎంటర్ చేసేస్తే ఆన్లైన్లో వెరిఫికేషన్ అయిపోతుంది, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. మళ్ళీ మనకి ఫిజికల్గా వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకని చెప్పి ఇక్కడ డైరెక్ట్గా సర్టిఫికేట్ నెంబర్స్ అడుగుతున్నారు, వాటిని బట్టి డైరెక్ట్గా మనమే వ్యాలిడేట్ చేసేస్తున్నాం. సో కౌన్సిలింగ్ టైంలో వాళ్ళకి వెరిఫికేషన్ బర్డెన్ తగ్గుతుంది.
అందుకని ఇక్కడ మీకు డీటెయిల్స్ ఉంటే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి, లేకపోతే కౌన్సిలింగ్ టైంలో మళ్ళీ మనం అప్లై చేసుకున్న తర్వాత మనం ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. అండ్ కేటగిరీ, ఇక్కడ కేటగిరీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా మనకి ఆటోమేటిక్గా పాపులేట్ అయిపోతున్నాయి. ఒకవేళ మనకి డీటెయిల్స్ ఏమైనా రాంగ్ ఉంటే మనకి ఇక్కడ నో చేయొచ్చు. నో సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ మనము మాన్యువల్గా డేటా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకు ఒకవేళ స్పెషల్ రిజర్వేషన్ ఏమైనా ఉందా, ఎన్సీసీ, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, మీకు ఏది అప్లికేబుల్ అయితే ఆ రిజర్వేషన్స్ మీరు ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోండి. అండ్ మీకు ఒకవేళ డిజేబుల్డ్, మీరు హ్యాండిక్యాప్డ్ అయితే మీకు ఇక్కడ మీరు డిజేబిలిటీ ఏది ఉందనేది మీకు ఇక్కడ చూసుకొని ఆ డిజేబిలిటీ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ మైనార్టీ అయితే మైనార్టీ ఇక్కడ టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. అదర్ దాన్ హిందూస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మైనార్టీ అవుతారు. అండ్ నాన్ మైనార్టీ అంటే మనకి హిందూస్ అందరు కూడా నాన్ మైనార్టీ అవుతారు. అండ్ మనకి ప్రజెంట్ అడ్రస్, ఇక్కడ మనం అడ్రస్ అనేది ఆధార్ కార్డులో ఉన్నట్టే ఎంటర్ చేయాలని ఏం లేదండి. ఇంతకుముందు ఆధార్ కార్డులో మనకి కొత్త జిల్లాలు లేవు, పాత జిల్లాల ప్రకారం ఉంది. కాబట్టి మనం కొత్త జిల్లాల ప్రకారం డేటా ఎంటర్ చేయాలనుకుంటే మరి ఇక్కడ మనకి ఆధార్ కార్డులో ఉన్నట్టు డేటా ఎంటర్ చేయలేము. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ ప్రజెంట్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ డేటా ఎంటర్ చేయండి, సరిపోతుంది. అండ్ మీ పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ రెండు సేమ్ ఉంటే కనుక సేమ్ డేటా ఇక్కడ ఉంటే మీరు ఇక్కడ టిక్ మార్క్ పెట్టేస్తే సేమ్ డేటా అనేది ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మీరు చూడండి, వీళ్ళు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అప్లై చేశారు, అంటే తెలంగాణ వాళ్ళు కూడా ఈ ఎగ్జామినేషన్ రాయడానికి ఛాన్స్ ఉంది. అండ్ మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇక్కడ డిగ్రీ చేసి ఉంటే సరిపోతుంది. సో డిగ్రీ అనేది ఇక్కడ మీరు చేస్తే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్వాలిఫైయింగ్ డిగ్రీ ఇంటర్మీడియట్ ఇక్కడ బీటెక్ పెట్టారు. అండ్ గ్రూప్ సబ్జెక్ట్స్, గ్రూప్ సబ్జెక్ట్ 1, గ్రూప్ సబ్జెక్ట్ 2, గ్రూప్ సబ్జెక్ట్ 3 అంటే మినిమం డిగ్రీ ఉంటే సరిపోతుంది. అండి కొన్ని కోర్సెస్కి డిగ్రీ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంది, అండ్ బీటెక్ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది. కానీ ఈ మనం చెప్పుకునే పీజీ సెట్ ఏదైతే ఉందో దానికి మాత్రం డిగ్రీ వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు అండి. ఓకే, కొన్ని కోర్సెస్ మాత్రం పీజీ సెట్లో బీటెక్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ కోర్సెస్ ఉంటాయి. అందుకని ఇక్కడ వాళ్ళు అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. మనం ఇక్కడ చూడొచ్చు, జేఎన్టీయూ హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు ఈఐటిఎస్ అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అని ఒక కాలేజ్ ఉంది, దాంట్లో వాళ్ళు చదివిన అతను అప్లై చేసుకుంటున్నాడు. అతను ఏం చేస్తున్నాడు ఇక్కడ, మరి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, అతను ఇంగ్లీష్లో పాస్ అయ్యాడు. మీరు ఇంగ్లీష్లో పాస్ అయ్యంటే మీరు ఇక్కడ ఇంగ్లీష్ పెట్టండి. తెలుగు, సపోజ్ మీరు డిగ్రీ తెలుగులో పాస్ అయ్యంటే డిగ్రీ తెలుగులో పాస్ అయ్యారు కాబట్టి తెలుగు ఇన్స్ట్రక్షన్స్లో తెలుగు చదివి పాస్ అయ్యారు కాబట్టి తెలుగు మీడియంలో ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ సెకండ్ లాంగ్వేజ్ డిగ్రీలో ఏం చదివారు అనేది ఇక్కడ అడుగుతున్నారు. ఇక్కడ ఇతను తెలుగు అని పెట్టాడు. అండ్ సెలెక్ట్ 1 సిజిపిఏ జీపీఏ పర్సెంటేజ్ మీకు ఏది ఉంటే అది దాని ప్రకారం మీరు ఇక్కడ పర్సెంటేజ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంది. ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఉంటే మీకు రిజల్ట్ రాదు కాబట్టి ఇఫ్ రిజల్ట్స్ ఆర్ అవైటెడ్, మీకు రిజల్ట్స్ ఇంకా రాకపోతే ఇక్కడ మీరు సింపుల్గా ఇది పెట్టేసి మీ అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఇఫ్ రిజల్ట్స్ ఆర్ అవైటెడ్ అంటే ఇక్కడ మీకు డమ్మీ డేటా మేబీ ఇక్కడ డేటా ఎంటర్ చేయడానికి కూడా ఛాన్స్ లేకుండా ఉండకపోవచ్చు, నాకు తెలిసి ఛాన్స్ రాదు. ఓకే, అండ్ మీరు ఎస్ఎస్సి క్వాలిఫికేషన్, మీరు ఎస్ఎస్సి ఎక్కడ చదివారు, రూరల్లో చదివారా అర్బన్లో చదివారా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్ఎస్సి మీరు ఎప్పుడు పాస్ అయ్యారో ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి డైరెక్ట్గా డేటా అనేది వచ్చేస్తుంది. దాని ప్రకారం ఇక్కడ డేటా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ డేటా కరెక్ట్గా ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో. ఇంటర్మీడియట్ కూడా అంతే అండి. ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, రూరల్లో చదివారా అర్బన్లో చదివారా, హాల్ టికెట్ నెంబర్ డేటా ఎంటర్ చేసేసేయండి. అండ్ ఇంటర్మీడియట్లో మీ సబ్జెక్ట్స్ ఏమిటి ఇక్కడ అడుగుతున్నారు, గ్రూప్ 1 సబ్జెక్ట్, గ్రూప్ 2 సబ్జెక్ట్, గ్రూప్ సబ్జెక్ట్ 2, గ్రూప్ సబ్జెక్ట్ 3, ఇలా మీరు ఇంటర్మీడియట్ ఎంపీసీయా సిఈసీయా బైపీసీయా అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్ 3 దగ్గర మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కామర్స్ సివిక్స్ కామర్స్ ఎకనామిక్స్ ఇలా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అవి మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు అదర్ క్వాలిఫికేషన్స్ మీకు ఏమైనా ఉంటే, మీరు అడిషనల్గా ఏమైనా డిగ్రీస్ చేసి ఉంటే అవి కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసే ఛాన్స్ ఉందండి. అండ్ మీరు ప్లేస్ ఆఫ్ స్టడీ అడుగుతున్నాడు, క్లాస్ 9th నుంచి మీరు డిగ్రీ 3rd ఇయర్ వరకు ఎక్కడ చదివారు, మీరు ఇక్కడ ఆ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ స్కూల్ నేమ్, ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపియరెన్స్, అంటే మీరు సప్లిమెంటరీ రాసి పాస్ అయ్యంటే మీకు ఆ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు పాస్ అవుతారు కాబట్టి ఇక్కడ మీరు ఫస్ట్ అపియరెన్స్ చూడండి. 2014లో వీడు యాక్చువల్ ఫస్ట్ అపియర్ అయ్యాడు, పాస్ అయింది మాత్రం 2015లో, కాబట్టి 2015లో అపియర్ అయినట్టు ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు ఎప్పుడు యాక్చువల్గా పాస్ అయ్యారనేది ఫైనల్ అపియరెన్స్ ఇక్కడ ఇయర్ ఆఫ్ పాస్ అవుతుంది. ఓకే, దాని తర్వాత మీరు ఇక్కడ లోకల్ ఏరియా, మీరు ఏ పర్టికులర్ లోకల్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న డిస్ట్రిక్ట్స్ని బట్టి మీ లోకల్ ఏరియా డిసైడ్ అవుతుందండి. తెలంగాణ వాళ్ళు కాబట్టి ఓయూ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళైతే ఏయూ వస్తుంది, అలాగే ఎవరైతే రాయలసీమ ఉంటారో వాళ్ళకి ఎస్వీఓ అనేది వస్తుంది. సో నీడ్ నాట్ వర్రీ, మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్స్ కరెక్ట్గా మీరు ఎంటర్ చేస్తే మీరు ఎక్కడ చదివారనే దాన్ని బట్టి మీకు ఇక్కడ లోకల్ ఏరియా వస్తుంది. దీన్ని బట్టి మీకు యాక్చువల్లీ సీట్స్ అనేది అలాట్మెంట్ కూడా జరుగుతుంది. రిజర్వేషన్ కూడా కొన్ని సీట్స్కి ఆ పర్టికులర్ లోకల్ ఏరియా వాళ్ళకి రిజర్వ్ అయి ఉంటాయి. సో దాని ప్రకారం ఇక్కడ మీరు కరెక్ట్గా ఎంటర్ చేయండి. అండ్ ఆఫ్టర్ దట్ మీకు ఇక్కడ టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ అడుగుతున్నారు, మీరు ఇక్కడ ఎగ్జామినేషన్ ఎక్కడ రాయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ప్రిఫరెన్స్ అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ 6 ప్రిఫరెన్సెస్ అడిగారు, 6 ప్రిఫరెన్సెస్ మీరు కరెక్ట్గా మీకు దగ్గరలో ఉన్నాయి ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది, సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది డ్రాప్ డౌన్ లిస్ట్లో. అండ్ మనకి ఇక్కడ ఇప్పటి వరకు ఏదైతే డేటా అంతా ఎంటర్ చేసాం అదంతా కూడా కరెక్ట్గా ఎంటర్ చేసా, నా దాంట్లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే నేనే బాధ్యుని అని చెప్పి ఇక్కడ డిక్లరేషన్ టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ సేవ్ క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ అనేది టెంపరీగా సేవ్ అయినట్టు ఒక టెంపరీ సేవ్ ఆప్షన్ వస్తుందండి. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ వీడంతా డీటెయిల్గా ఎంటర్ చేశాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు.
సో అదే ఇన్ఫర్మేషన్ నేను మీకు డైరెక్ట్గా ఎంటర్ చేశాను, ఈ గైడ్ మొత్తం గోత్రూ అవ్వకుండా. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ మీరు ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడం మర్చిపోయానండి. మనం ఇందాక అప్లికేషన్లో మనకి ఫోటో అండ్ సిగ్నేచర్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో వచ్చి less than 50 KB జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సిగ్నేచర్ కూడా 30 KBకి తక్కువ సైజులో మనం కన్వర్ట్ చేసుకొని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పిక్చర్ సైజును మనం రెడ్యూస్ చేసుకోవాలంటే కూడా మనకి కంప్రెస్ జేపీజీ అనే వెబ్సైట్ ఉందండి. గూగుల్లో కొడితే మనకి చాలా వెబ్సైట్స్ వస్తాయి. ఆ వెబ్సైట్లో మనం ఫోటోను అప్లోడ్ చేసేసి మనం కంప్రెస్ చేసుకోవచ్చు. ఇలా మనం మొత్తానికైతే అప్లికేషన్ చేసాము. అప్లికేషన్ చేసిన తర్వాత సేవ్ క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ అనేది టెంపరీగా సేవ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఉందండి. ప్రివ్యూ అండ్ సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి ఇలా అప్లికేషన్లో మనం ఏదైతే డేటా ఎంటర్ చేసామో ఆ డేటా మొత్తం కూడా మనకి ప్రివ్యూలా కనిపిస్తుంది. మనం ఇప్పటివరకు ఎంటర్ చేసిన డేటా అంతా కూడా. ఒకవేళ ఈ అప్లికేషన్ ప్రివ్యూలో మనకి ఏమైనా మిస్టేక్స్ మనకి ఉన్నట్టు అనిపిస్తే మనం ఇక్కడ మాడిఫై చేసుకోవచ్చు. మాడిఫై క్లిక్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మనం డేటా కరెక్ట్గా ఉందనుకుంటే మనం కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ క్లిక్ చేయగానే మనకి ఇలా చూడండి అప్లికేషన్ నెంబర్ వస్తుందండి. అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ అప్లికేషన్ నెంబర్ మనం జాగ్రత్తగా నోట్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్లికేషన్ నెంబర్ లేకపోతే మనం మళ్ళీ ఫ్యూచర్లో మన అప్లికేషన్ ఫామ్ ప్రింట్ చేయాలంటే మనకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది ఒక పెన్తో తీసుకొని ఎక్కడైనా ఒక పేపర్లో జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి, లేదా మీ సెల్ ఫోన్లో ఫోటో తీసుకున్నా సరిపోతుందండి. అండ్ ఈ రకంగా మనం అప్లికేషన్ కంప్లీట్ చేయొచ్చు. మనం అప్లికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఇలా ఫైనల్గా అప్లికేషన్ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్లో మనము సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ మనం ఇక్కడ ఇన్విజిలేటర్ ప్రెజెన్స్లో చేయాల్సి ఉంటుంది. అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా మనం ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్ దగ్గర మనం చేయాల్సి ఉంటుంది. థంబ్ ఇంప్రెషన్ స్టాంప్ ప్యాడ్ మీద మనకి థంబ్ ఇంప్రెషన్ తీసుకుని అక్కడ మనకి ఈ అప్లికేషన్ ఫామ్ మీద వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ మనకి ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం ఫోటోగ్రాఫ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కలర్ ఫోటోగ్రాఫ్ మనం ఇక్కడ పేస్ట్ చేసి దాన్ని ఏదైనా ఒక గెజిటెడ్ ఆఫీసర్ లేకపోతే మన కాలేజ్ మనం ఎక్కడైతే డిగ్రీ చేసామో ఆ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ తోటి కూడా మనం సిగ్నేచర్ చేయించవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎగ్జామినేషన్ ఫీ అనేది 3117.70 3,317 రూపీస్ 70 పైసా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్స్ని బట్టి ఇక్కడ మల్టిపుల్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేశారు కాబట్టి ఎక్కువ అమౌంట్ వచ్చిందండి. అండ్ ఈ రకంగా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే అప్లికేషన్ ప్రింట్అవుట్ కూడా మళ్ళీ తీసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే డేటా ఇచ్చారో ఆ డేటా పేమెంట్ రిఫరెన్స్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇలా డేటా ఎంటర్ చేసి మనం కావాలంటే మళ్ళీ అప్లికేషన్ ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. అండ్ మనకి ఒకవేళ అడిషనల్ సబ్జెక్ట్స్ ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలనుకుంటే మనకి ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, హాల్ టికెట్ నెంబర్ కొట్టేసి మనం గెట్ డీటెయిల్స్ అనగానే మనకి చూడండి మనకి ఇలా కొత్తగా సబ్జెక్ట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓకే డేటా అంతా వచ్చేసింది. మనం అడిషనల్గా ఇక్కడ ఈ డ్రాప్ డౌన్లో మనం ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. వీళ్ళైతే కామర్స్ అండ్ జియాలజీ 2 సబ్జెక్ట్స్ యాడ్ చేశాడు. ఈ ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ కూడా మనం చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ఎగ్జామినేషన్ ఫీ పే చేసిన తర్వాత మనకి మళ్ళీ సేమ్ పే స్టెప్ వస్తుంది. తర్వాత మనకి పేమెంట్ సక్సెస్ఫుల్గా అయిపోతుంది. అండ్ మనకి ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ కూడా యాడ్ అయ్యి వచ్చేస్తాయండి. ఇలా మనం మొత్తానికైతే ఎన్ని సబ్జెక్ట్స్ కావాలంటే అన్నిటికీ మనం అమౌంట్ పే చేసుకొని మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇలా అప్లికేషన్ పే చేయడంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు నన్ను ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చండి. ఓకే, సో ఇలా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి. మీకు ఇలాంటి అప్లికేషన్కి సంబంధించిన వీడియోస్ ఇప్పుడు నేను చెప్పాను, ఐసెట్కి సంబంధించిన వీడియో చేశాను, అలాగే లాసెట్కి సంబంధించిన వీడియో కూడా చేయబోతున్నాను. సో అలాంటి వీడియోస్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మీకు ఏవైనా నోటిఫికేషన్ రూపంలో మీకు రావాలి అనుకుంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే wish you all the best for this particular PG set program. Okay, thank you for watching this video. Please subscribe my YouTube channel.